అక్షయ్, నా మాట మీద నీకు గౌరవం ఉందా లేదా? ఎందుకు లేదన్నయ్య? అయితే నేను చెప్పినట్టు విను. చెప్పు. సోఫియాకి అబార్షన్ చేయించి తనని లండన్ పంపించేయి. వాట్ ఐ టాకింగ్ అన్నా? నా సోఫీ కడుపులో నా బిడ్డ, నా బ్లడ్. ఐ కాంట్ కిల్ మై బ్లడ్. ఐ విల్ నెవర్ డూ దట్. దీనికి అసలు ఒప్పుకోను. మరి లక్ష్మి సంగతి ఏంట్రా? నేనేం చేయాలి? ఓకే సరే, లక్ష్మి కావాలంటే మేమే దగ్గర ఉండి ఒక మంచి గురాన్ని చూసి పెళ్లి చేసేస్తాం. అక్షయ్, నా కొడుక్కి నీ కూతురు నుంచి పెళ్లి చేస్తానని నాన్నగారు ఆల్రెడీ అత్తయ్యకి మాటిచ్చారు. ఇప్పుడు ఆ మాట సంగతి ఏంటి? నేను మాట ఇచ్చానా? నేను కాదు కదా. ఓ, అలా వచ్చావా? గుడ్. నాన్నగారి ఆఖరి కోరిక తీర్చలేని నీకు ఆయన ఆస్తి మీద కూడా హక్కు లేదు. ఇక నుంచి నీ దారి నీది, నా దారి నాది. అక్షయ్, టీ తీసుకోరా. ఏంటి వచ్చినప్పుడు నుంచి చూస్తున్నాను, ఏదో డీప్ ఆలోచనలో ఉన్నావు. ప్రాబ్లం రా. నీకు ప్రాబ్లమా? అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లం. అబ్బో, ఏంటో అది? నేను సోఫీ మొన్న ఒక చిన్న మందు పార్టీ చేసుకున్నాం. ఆ మందులో నేను సోఫీ. నువ్వు సోఫీ? వద్దు బాబు, ఇంకేం చెప్పొద్దు. ఐ కెన్ అండర్స్టూడ్. మందు పార్టీలో మీరు ఇద్దరు మందు తాగేసి అంతే కదా? అదే ఉందిరా, నీ కామనే కదా మీ లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్ లో. కానీ తను ప్రెగ్నెంట్ అయిందిరా. సో వాట్ ప్రాబ్లం? కరెక్ట్గా నేను నా సోఫీ ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి బయలుతున్నప్పుడు మా ఇంట్లో అందరి ముందు సోఫీ పంపించేసింది. ఓ షట్. అప్పుడు మీ అన్నయ్య ఏమన్నాడు? సోఫీకి అబార్షన్ చేసి లండన్కి పంపించమన్నాడు. ఎందుకురా? ఉంది కదా నా మరదలు. అవును, లక్ష్మి. లక్ష్మిని నేను పెళ్లి చేసుకోకపోతే ఆస్తి సగం నాకు ఇవ్వనన్నాడు. అప్పుడు సోఫీని వదిలేసి లక్ష్మిని చేసుకోరా? రేయ్, సోఫీ కడుపులో నా బ్లడ్ రా. ఏంట్రా నా బ్లడ్? ఏంట్రా బ్లడ్? నువ్వు సోఫీతో ఉన్న అదే బ్లడ్, లక్ష్మితో ఉన్న అదే బ్లడ్, ఇంకెవరితో ఉన్నా అదే బ్లడ్. సోఫీ కాకపోతే రోఫీ, రోఫీ కాకపోతే బర్ఫీ. రే నీ అబ్బా, సోఫీని నేను వదిలేసిన అనుకో నా ప్రాజెక్ట్ టమాష్. ఎందుకో తెలుసా? ఎవరా నాకు మెషిన్ సప్లై చేస్తాను అనుకున్నా? సోఫీ వాళ్ళ ఫాదర్. ఆయన కంపెనీ నుంచే నా ప్రాజెక్ట్కి మెషిన్ తీసుకుంటున్నాను. సోఫీని వదిలేస్తే ఎలా వస్తారా నాకు? అంతే. రేయ్, అప్పుడు నీకు ఆస్తి కావాలి, సోఫీ కావాలి, ప్రాజెక్టు కావాలి. ఈ మూడు కావాలంటే కుదరదు మామ. ఈ మూడింట్లో నువ్వు ఏదో ఒకటి వదలక తప్పదు. అదేరా, అదే థింక్ చేస్తున్నాను. ఏం చేయాలో తెలియట్లేదు. అంతే, ఏదో ఒకటి వదిలేయడమే. రేయ్, వేరే ఐడియా చెప్పరా. వచ్చిందిరా ఐడియా. ఏంట్రా అది? రై, మీ అన్నయ్యని లేపేద్దాం. ఏమన్నా? నా అన్నయ్య చెప్పాను. నీకు ఆస్తి కావాలి, సోఫీ కావాలి, ప్రాజెక్టు కావాలంటే మీ అన్నయ్యని చంపేక తప్పదు. తప్పదా? తప్పదు. సరే, చంపేస్తా. ఎలా? ఏముంది, ఒక తీసుకెళ్ళి పొడి చెయ్యి. రేయ్,
జోక్ చేశాను రా, దానికి సపరేట్ ప్రొఫెషనల్ కిల్లర్స్ ఉన్నారు. రే నీకు అలాంటి వాళ్ళతో కూడా పరిచయం ఉందా? రేయ్, నాకు ఇదంతా రియల్ ఎస్టేట్లో కామన్ రా. నీకు విషయం తెలుసా, నేను ఈ పెప్సీ గోడాన్ని ఎలా కబ్జా చేశాను అనుకున్నావు? ఒకరిని లేపేసి కబ్జా చేశాను. నువ్వు మామగాడు కాదు.